గారు నమస్తే. నమస్కారం మేడం. షేక్ మొయినుద్దీన్ గారు ఏమంటారు? ముందుగా బ్రాండ్ ఏపీ నుంచి మనం మొదలు పెడదాము. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి అంతా కూడా దిగజారిపోయింది, విధ్వంసానికి గురైంది. సో మేము వచ్చిన తర్వాత ఒక స్టేజ్లో మేము దీన్ని నిలబెట్టామని ఈ శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తామని చెప్పేసి చాలా విషయాలు ఇవాళ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏమంటారు మరి? మీ వల్లే ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నది అన్న ఆరోపణలపైన మీ స్పందన ఏంటి? నమస్కారం మేడం. మీకు కన్నడ పెద్దలకి ప్రేక్షకులకు నా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రతిదీ అబద్ధమే. ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్ గా మారిపోయిందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3,64,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఏమి చేశారు ప్రజలకు చెప్పాలి. దాని గురించి మాట్లాడదు. కేవలం అప్పుల రాష్ట్రం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రము మేమేదో గాడిలో పెట్టేస్తున్నాము అని చౌకబారు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప లెక్కల ప్రకారంగా ఎక్కడ ఒక లెక్క చూపించలేదు. శ్వేతపత్రం అంటే ఏమిటి? ప్రతి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత చేశాము, మున్సిపల్ శాఖను ఏ విధంగా డెవలప్ చేశాము, రవాణా శాఖను ఏ విధంగా డెవలప్ చేశాము అనే ప్రశ్న ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. కేవలం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, అప్పులు అయిపోయాము అని చెప్పడము తప్ప చేసింది ఏమీ లేదు. అన్ని గొప్పలే. ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయిందని కేంద్రంలోని కాగ్ లెక్కలే చెప్తున్నాయి మేడం. కాగ్ లెక్క చెప్తుంది, కేంద్రము కాగ్ లెక్కలే చెప్తుంది. కాగ్ని ఎవరు తప్పు పట్టేదానికి లేదు. ఈ రోజు బీహార్ లాంటి రాష్ట్రం యొక్క అభివృద్ధి 18% ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి 1.97%. ఇంకా అర్థం చేసుకోండి మేడం ఏ విధమైన ఆర్థిక పరిస్థితి ఉన్నదో. అంత అవినీతిమయమే. చంద్రబాబు గారు అంటారు అమరావతిని ఆపేశామంటారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అమరావతి నుండి పరిపాలన సాగించారు. అక్కడి నుంచే జీవోలు విడుదల చేశారు, అక్కడి నుంచి అభివృద్ధి చేశారు. అయితే రహదారులు లేవన్నారు. రహదారులు మీరు గ్రామీణ సడక్ యోజన కింద లెక్క చేసుకుంటే అన్ని రికార్డులు మీ దగ్గరే ఉన్నాయి. 2,538 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రోడ్లు వేశారు గ్రామీణ సడక్ యోజన కింద. అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 3,550 కిలోమీటర్లు సడక్ యోజన, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ప్రజలకు తెలుసు కూడా అని చెప్పుకోలేకపోవడమే దౌర్భాగ్యం మాది మేడం. ఎంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు ఈ భారతదేశంలో ఎవరూ చేయలేదు. 2 సంవత్సరాల కోవిడ్ సమయం ఉన్నప్పుడు కూడా ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుందంటే కోవిడ్ సమయంలో కూడా మీ పాలన ఎక్కడా ఆగలేదు అంటారు మొయినుద్దీన్ గారు. 1 మినిట్. కోవిడ్ సమయంలో కూడా మీ పాలన ఎక్కడ ఆగలేదు అని అంటారు. మరి ఎందుకు కొన్ని ప్రాజెక్టులు అభివృద్ధి చేయలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అని మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మీరే వైసీపీ నేతలే మాట్లాడుతుంటారు మాకు కోవిడ్ వచ్చింది మేమేమీ చేయలేకపోయామని అంటారు. అది మీరే మాట్లాడతారు, చెప్పుకోలేకపోయాము. భారతదేశ ఆంధ్రప్రదేశ్ సరే ఏం చేశారు కొంచెం మీరు ఏం చేశారని ఒకసారి ప్రజలకు వివరించండి. పోనీ మీరు చెప్పుకోలేదంటున్నారు కదా, ఇప్పుడు చెప్పండి. మెడికల్ కాలేజ్ తెచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అతని సమయంలోనే 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజ్ పూర్తి చేశారు మేడం. అక్కడ విద్యార్థులు చదువుతున్నారు. దాన్ని కూడా ఓరవల్లి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ప్రైవేట్ పరం చాలా దురుద్దేశంతో చేస్తున్నారు. దురుద్దేశంతో పనికి రాని యోగాంధ్ర అని చెప్పి ఒక్క రోజు
యోగాంధ్ర కోసం 300 కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి అదే 300 కోట్ల రూపాయలు ఒక్క మెడికల్ కాలేజ్ చేసి ఉంటే ఈ రోజు కొన్ని లక్షల మంది దాని మీద ప్రయోజనం పొంది ఉండేవారు. 17 మెడికల్ కాలేజ్ సామాన్యమైన విషయం కాదు మేడం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ ఇచ్చారు మేడం. 10,778 విలేజ్ క్లినిక్ తీసుకొచ్చారు మేడం. తీసుకొచ్చారు మేడం. నాడు నేడు ద్వారా కొన్ని లక్షల స్కూల్ బాగు చేశారు మేడం. అభివృద్ధి చేశారు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ఎంతో అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మేడం. 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు, ఎన్ని చేసిన ఘనత ఎవరికి మేడం? జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజలకు అందుబాటులో ఉండాలి విద్య అనే ఉద్దేశంతోనే నాడు నేడు ద్వారా ప్రోఫెల్ ఇంగ్లీష్ మీడియం ఎన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదవాడి పిల్లకాయలు తెలుగు మీడియం చదవాలి. తెలుగు మీడియం చదివితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇతరులను ఎదుర్కోగలమా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. అంటే ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగును పక్కన పెట్టేసినట్టు కాదు మేడం. తెలుగు కంపల్సరీగా ఉంటుంది. తెలుగు, సంస్కృత్, హిందీ కంపల్సరీగా ఉంటుంది. అంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదివి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇతరులతో కూడా పోటీ పడాలి, ధనవంతులతో పోటీ పడే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారు మేడం. 45,000 ఆర్బీకలు పెట్టారు మేడం. రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా, మందుల ఇబ్బంది లేకుండా, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. గిట్టుబాటు ధర కోసమై ఆర్బీకేలు ఎంతో తోడ్పాటు ఇచ్చాయి. దాన్ని నిర్వీర్యం చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది. ప్రతి ఒక్కటి అబద్ధం మేడం. ఈయనంటూ భోగాపురం మీద తెచ్చాడు అంటాడు. భోగాపురం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. డేట్ తో సహా ఉన్నాయి మేడం. డేట్ తో సహా ఉన్నాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 1,200 కోట్లు నిర్వాసితుల కోసం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అక్కడ రోడ్ల కోసం, నీటి వసతుల కోసం కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం క్రెడిటరీ. నిన్న భోగాపురంలో మాట్లాడుతారు, మేమే తెచ్చిన తమ్ముళ్ళు అంటారు. కొత్త లెక్క చెప్పు. మున్సిపాలిటీ ఇచ్చిన పర్మిషన్ ఏ రోజు ఇచ్చారు? రన్వే ఏ రోజు పెట్టారు? రన్వే పనులు ఏ రోజు స్టార్ట్ చేశారు? ఏ తేదీన స్టార్ట్ చేశారు? జిఎంఆర్ గారు స్వయంగా చెప్పారు. నేను చాలా అదృష్టవంతుడిని. ఆ రాజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను మొదలు పెట్టాను. దాన్ని అభివృద్ధి పథకం తీసుకువెళ్లారు. నేను చాలా అదృష్టవంతుడిని. అతని కుమారుడు అయినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడము, శంకుస్థాపన చేయడము నేను చేసుకున్న పూర్వ జన్మ యొక్క సఫలీకృతమని చెప్పారు మేడం. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? అంటే ప్రతిదీ అబద్ధమే. అబ్బా కొడుకులు. ఇంకొకటి మేడం, ఎర్ర బస్సు అసలు విషయం మాట్లాడరు. మేము ఎంత ఖర్చు చేశాము, ఎన్ని వేల కోట్లు పెట్టాము, నిర్వాసితులకు ఏం చేశాము, ఇవి గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదు మేడం. కేవలం మేము తెచ్చాము అని డోలు కొట్టుకోవడం తప్ప అంతకంటే చేసింది ఏమీ లేదు మేడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులు అడిగారు, కొంతమంది స్థానికులు అడిగారు, సార్ ఎర్ర బస్సు రాని చోట మీరు ఎయిర్పోర్ట్ కడుతున్నారని. దాన్ని తీసి దాన్ని కటింగ్ చేసేసి ఎర్ర బస్సు రాదు అని ఒకటే. ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే చర్య మాట్లాడదాం. ఇప్పటి వరకు మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏంటి అని చెప్పారు. అసలు పూర్తి చేయని